వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతా ఉంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది గురుజీ? కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్పుకునే ముందు ఒక విషయం వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులకి తెలియచేస్తాను జరుగుతుంది. ఏంటి అనంటే, ఏ గ్రహాలు కూడా సంపూర్ణముగా యోగాన్ని ఇవ్వలేవు, ఏ గ్రహాలు కూడా సంపూర్ణముగా అవయోగాన్ని ఇవ్వలేవు. గత జన్మ కర్మదోష ప్రభావము మరియు ఈ జన్మలలో మనం జన్మించిన రాశికి దారభ్యత గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఆ గ్రహాలు ఇచ్చేటువంటివి శుభాశుభ ఫలితాలు మనం పొందక తప్పదు. కానీ ఎన్ని గ్రహాలనైనా నవీన్ గారు, ఎన్ని గ్రహాలు ఏ విధంగా ఇబ్బందులు అనేటువంటి కలిగించినా దైవ బలం ముందు ఈ గ్రహాలు దిగదుడిపే. కాబట్టి అపారమైనటువంటి దైవ బలం మనకు మనం చేసుకున్న అదృష్టం ఈ జూలై నెలలో ఏర్పడబోతుంది. ఇది మిస్ చేసుకున్నామా 2053 వరకు యోగం లేదు, లేదా 2070లో వస్తుంది. కాబట్టి ఈ యొక్క దైవ బలాన్ని ఇచ్చే ఆ రోజు ఏంటి, ఆ రోజు ఏం చెయ్యాలనేటువంటి విషయాల గురించి ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కుంభరాశి వారికి గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా సమస్యలుగా ఎదుర్కొనే ఇబ్బందులు గ్రహచారరీత్యా ఉన్నాయి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాశిలోనే రాహు సంచారం. ఇది ప్రధానంగా నేను గొప్ప, నాదే నడవాలి, లేదా ఈ రాహు ఏంటంటే మొండితనానికి కారకుడు. కాబట్టి మొండిగా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నం చేయిస్తాడు. కాబట్టి ఆ మొండితనముతో ముందడుగు వేస్తే చాలా శుభ ఫలితాలు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా, మొండితనముతో ముందడుగు వేస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఇక్కడ మొండితనం కావాలి, ఎందుకో తెలియచేస్తాను. ఇక్కడ ఏలినాడు శని ప్రభావం కుంభరాశి వారికి ఉంది. ఈ కారణం చేత ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉండడం, అలాగే సంతోషకరమైన జీవితాన్ని పొందలేకపోవడం, మరియు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం, ఏ పని చేసినా లాభాన్ని పొందలేకపోవడం శని ఇచ్చేటువంటి దుష్ఫలితం. ఇక ఈ కుంభరాశి వారికి అర్ధాష్టమ కుజ ప్రభావము ఇది చాలా దోషకరమైనటువంటిది. ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతి దాంట్లో కూడా ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. సంతోషాన్ని ఇవ్వదు. క్వారల్స్ ఎక్కువగా, ఎదుటి వాళ్ళతో ఎక్కువగా మనం మాట అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క కుజగ్రహ అర్ధాష్టమ కుజదోష ప్రభావంలో కలుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే బుధుడు 8వ తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత జరిగేటువంటి నష్టం ఏంటంటే, అనాలోచిత నిర్ణయము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, డబ్బు పరంగా ఇబ్బందులు పడుతూ ఉండడము, శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి. తల సంబంధించినటువంటి సమస్యలు, శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రవి కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అంతేకాకుండా నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒక్క 15వ తారీఖు వరకు వేచి చూడండి. తదనంతరం గ్రహాలు మారబోతున్నాయి. నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగం లభిస్తుంది. వేరే సంస్థల్లోకి వెళ్ళాలనుకునేటువంటి వ్యక్తులకి 15వ తారీఖు వరకు వేచి చూడండి. తదనంతరమే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ దోషప్రదుడుగా ఉన్నటువంటి కారణం చేత ఇబ్బందికర పరిస్థితుల్లో ధన నష్టం ఉంటుంది. పేరు ప్రతిష్టలు తగ్గుముఖం పడతాయి. అన్ని ప్రయత్నాలలో ఆటంకాలు, ఇటు ఏలినాడు శని ప్రభావం, ఇటు అర్ధాష్టమ కుజ ప్రభావం, ఇటు గురువు రిప్పస్థానంలో స్థితి పొందినటువంటి ఈ కారణం చేత ఏ గ్రహం కూడా అనుకూలంగా లేకపోవడం చేత చాలా మటుకు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుని యొక్క స్థితి ప్రకారం చూసుకున్నా కూడా దంపతుల మధ్య పొరపచ్చాలు, ప్రేమికుల మధ్య విభేదాలు, మాట అనుకోవడం అనేటువంటిది ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం స్త్రీ వలన నష్టము జరిగేటువంటి అవకాశము గోచరం అవుతుంది. ఏ తర్వాత చూసుకున్నట్లయితే మొట్టమొదటి నేను ఒక మాట అన్నాను, మొండితనానికి కారకుడైన రాహువు మొండితనంగా కష్టాలని భరించగలిగే స్థితి ఉన్నప్పుడు మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఎన్ని ఇబ్బందులైనా తట్టుకోగలిగే శక్తి ఒక రాహు మాత్రమే ఇస్తాడు. రాహు అంటేనే దైవ బలం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అపారమైనటువంటి దైవ బలాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో
కాస్త ఇబ్బందికరంగా మారుతాయి. బాగా ప్రయత్నిస్తే తప్ప మంచి సంబంధాలు కుదరకపోవచ్చు. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు మంచి రోజుల కోసం వేచి చూడక తప్పదని చెప్పాలి. అలాగే విద్యార్థులకి అనుకున్న విధంగా పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పొందలేకపోవడము, మంచి కళాశాలలో సీట్ సంపాదించుకోలేకపోవడం, విద్య పట్ల అనాసక్తి పెరగడం, ఇవన్నీ కూడాను జరుగుతాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా దైవబలం, అపారమైన దైవబలం ఉంటే తప్ప ఈ గ్రహాలన్నీ ఇచ్చేటువంటి మొత్తం మైనస్ స్థితిగతులు పూర్తిగా పాజిటివ్గా మారుతాయి. ఆ దైవబలం ఏంటంటేనండి, మహాశైవాఖ్య యోగం అనేటువంటిది జూలై 13వ తారీఖు రోజున ఏర్పడుతుంది. అంటే మాస శివరాత్రి, సోమవారము, ఆరుద్ర నక్షత్రము, చతుర్దశి తిథి, ఇవి కలిసి రావడం చాలా అలభ్య పుణ్యతిథి. ఈ యొక్క ప్రభావం వలన 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యమో ఈ ఒక్క రోజున అంతటి పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి పరమేశ్వరానుగ్రహం అపారంగా ఉంటుంది. ఇది తప్పిందనంటే 2053లో, అది తప్పిందంటే 2070లో మాత్రమే ఇటువంటి యోగాన్ని మనం చూడబోతున్నాం. కాబట్టి దగ్గరలోని శివాలయానికి చేరుకొని మీ యొక్క సంకల్ప, మీ కష్టాలన్నీ కూడా ఆ పరమేశ్వరునికి ఆ రోజున విన్నవించి మీరు అభిషేకం, అర్చన జరిపించుకోండి. తప్పకుండా ఆ పరమేశ్వరానుగ్రహం వల్ల ఈ గ్రహాల వల్ల వచ్చే మైనస్ అంతా కూడా పాజిటివ్గా మారిపోతుంది. సమస్యలు తొలగిపోతాయి. ఇది చాలదు, ఇంకా మనకు దైవానుగ్రహం కావాలి అనుకుంటే అదే జూలై 13వ తేదీన అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలు, హోమాలు, మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, జనాకర్షణ, ధనాకర్షణ, వివాహ ప్రాప్తికి లక్ష్మీ హోమము, అలాగే నరదృష్టి, ప్రయోగ బాధల నివారణకి, కోర్టు సమస్యల నివారణకి సుదర్శన హోమము, మరియు విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ కాబట్టి దక్షిణామూర్తి, సరస్వతి హోమాదులు, అలాగే ప్రధానంగా నవగ్రహాలు అనుగ్రహిస్తేనే మనం జీవితం సాఫీగా ఉంటుంది. కాబట్టి నవగ్రహ పాశుపత హోమంతో పాటుగా కాలసర్పదోష నివారణకి రాహుకేతు పూజలు అనేటువంటి జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అమృత ఘడియలైనటువంటి 13వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఓకే గురుజీ, కుంభరాశి వారికి రోజువారీగా ఎట్లా ఉంది గురుజీ? అంటే శుభాశుభ ఫలితాలు ఎట్లా ఉంటాయి? ప్రధానంగా 5, 6 తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. ఆదాయం బాగుంటుంది, ఖర్చుల్ని అధిగమించగలుగుతారు, సంతోషంగా విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. 7, 8 తేదీల్లో ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం దక్కదు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు జరుగుతాయి, ప్రశాంతంగా మనస్సు ఉండదు అని గమనించుకోవాలి, ఖర్చులు అధికంగా ఉంటాయి. 9, 10 తేదీల్లో ఈ యొక్క సంబంధించినటువంటి ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడం ద్వారా అన్ని సమస్యలను అధిగమించగలుగుతారు, రాని బాకీలు వసూలవుతాయి, ఆదాయం బాగుంటుంది, ఖర్చులు నెరవేర్చుకుంటారు. ఇక 11, 12 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఉద్యోగంలో కూడా కొన్ని కలతలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి, సంతృప్తిగా జీవితం ఉండదు. 13, 14 ఈ తేదీలలో ప్రభుత్వపరమైనటువంటి చలాన్లు కానీ, ఫైన్లు కానీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వృధా కాలయాపన జరుగుతుంది. శరీరము శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది, జ్వరపీడితులయ్యే అవకాశం ఉంటుంది, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 15వ తారీఖు రోజున మాత్రం అన్ని విధాలుగా సమస్యల నుంచి బయటపడతారు, రాని బాకీలు వసూలవుతాయి, ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆర్థికపరమైన సమస్యల్ని మీరు తొలగించుకుంటారు అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి చూస్తే చాలా వరకు కొంచెం ఇబ్బందికరంగానే కనపడుతుంది కదా, మరి పరిహారం ఏమన్నా ఉందా గురుజీ? అవునండి, ఏ గ్రహం కూడా అనుకూలంగా కనబడట్లేదు. కాబట్టి ప్రతిరోజు కూడాను శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ శివాలయంలో ఆ ఈశ్వరుని దర్శించుకొని నవగ్రహ స్తోత్ర పారాయణము, రుద్ర కవచము రోజుకి 3 సార్లు పఠించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. లేదా అవకాశం ఉంటే ఆ జూలై 13వ తేదీన దగ్గరలోని శివాలయంలో అభిషేకం, అర్చన, అభిషేకాదులు జరిపించుకొని మహాశైవాఖ్య యోగము. లేదు ఇంకా దైవానుగ్రహం కావాలంటే అరుణాచలంలో, శ్రీకాళహస్తిలో కానీ మన పీఠమాధ్వర్యంలో అదే రోజు జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.